హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్షన్కి కోడ్ ఎలా రాయాలి పైథాన్లో అని చెప్పి చూసాం. సో ఈ రోజు వీడియోలో మనం సెర్చ్ ఆపరేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి రూల్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఏదైనా ఎలిమెంట్ సెర్చ్ చేయాలంటే ఫస్ట్ అసలు బిఎస్టీ అనేది ఎంటీయా కాదా అని చూసుకోవాలి. ఒకవేళ బైనరీ సెర్చ్ అనేది ఎంటీ అనుకోండి, ట్రీ ఏమి లేకపోతే అప్పుడు ఏం సెర్చ్ చేస్తాం. సో అప్పుడు ప్రింట్ చేయాలి, సంథింగ్ ఏదో ఒకటి ప్రింట్ చేయాలన్నమాట. ఒకవేళ బిఎస్టీ అనేది ఎంటీ కాదనుకోండి, అప్పుడు రూట్ కీకి గివెన్ వాల్యూకి కంపేర్ చేయాలి. ఇప్పుడు రూట్ ఈక్వల్స్ టు గివెన్ వాల్యూ అయిందనుకో ఎస్ అనుకోండి, అప్పుడు ప్రింట్ కీ ఫౌండ్ అనేది ప్రింట్ చేయాలి. లేదనుకోండి అప్పుడు సెర్చ్ చేయాలి. అది ఎలా సెర్చ్ చేయాలి? రూట్ కన్నా ఇచ్చిన డేటా అనేది తక్కువ అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీకి వెళ్ళాలన్నమాట. సో అదే రూట్ కన్నా డేటా అనేది ఎక్కువైతే రైట్ సబ్ ట్రీకి వెళ్ళి సెర్చ్ చేయాలి. సో దానికి మళ్ళీ ఫ్రమ్ స్టెప్ 1 అంటే ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ దీనిలో సెర్చ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో అలాగా ఇదంతా చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం దీనిలో ఏమేమి సెర్చ్ చేద్దామంటే ఫస్ట్ నోడ్ వచ్చేసరికి 3 అనేది ఒకటి సెర్చ్ చేద్దాం, 20 ఒకటి సెర్చ్ చేద్దాం, నెక్స్ట్ 10 అనేది ఒకటి సెర్చ్ చేద్దాం, నెక్స్ట్ 30 అనేది ఒకటి సెర్చ్ చేద్దాం అనమాట. సో ఈ సెర్చ్ చేసి మనం ఈ కోడ్ని ఎలా రన్ అవుతుందో చూద్దాం. అన్ని కేసెస్ కవర్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 3 అనమాట. సో డెఫ్ సెర్చ్ ఆఫ్ డేటా అనేది ఇప్పుడు 3. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ కీ అంటే 10 ఈక్వల్స్ టు 3 కాదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళింది. ఇప్పుడు డేటా అంటే ఏంటి? 3 లెస్ దాన్ 10 కరెక్ట్ కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇఫ్ సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ అంటే దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంటే అప్పుడు దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది కదా. సో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దీనికి మళ్ళీ సెర్చ్ చేయాలి. సెర్చ్ ఆఫ్ డేటా అంటే మళ్ళీ ఇక్కడ దాకా పాస్ అయ్యి మళ్ళీ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ 5 అనేది ఇప్పుడు డేటా. సో సెల్ఫ్ డాట్ కీ ఈక్వల్స్ టు డేటా. సెల్ఫ్ డాట్ కీ అంటే 5 ఈక్వల్స్ టు 3 కాదు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. సో 3 అనేది లెస్ దాన్ 5 ఎస్ కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి ఇఫ్ సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్, మళ్ళీ ఎల్ చైల్డ్ ఉంది కాబట్టి సెల్ఫ్ డాట్ ఎల్ చైల్డ్ ఆఫ్ సెర్చ్ ఆఫ్ డేటా. సో సెర్చ్ ఆఫ్ డేటా అంటే మళ్ళీ దీనికి మళ్ళీ ఫస్ట్ నుంచి సెర్చ్ ఆఫ్ డేటా. సెల్ఫ్ డాట్ కీ అంటే ఏంటి? ఇప్పుడు 3 ఈక్వల్స్ టు 3 ఎస్. సో 3 ఈక్వల్స్ టు 3 కాబట్టి నోడ్ ఈస్ ఫౌండ్ అనేది రిటర్న్ అవుతుంది. సో దీనికి ఏం ప్రింట్ అవుతుంది? నోడ్ ఈస్ ఫౌండ్ అనేది ప్రింట్ అయింది. సో ఇది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? 20. సో ఈ 20ని చెక్ చేద్దాం ఇప్పుడు ఉందా లేదా అనేది. సో మనం చెక్ చేయడానికి మనం కళ్ళతో ఈ ట్రీ చూస్తాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. బట్ కంప్యూటర్కి తెలియదు కదా. సో అది ఈ కోడ్ ద్వారానే అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాం. 20 సెర్చ్ చేయాలి. సో ఫస్ట్ 20 డేటా ఈక్వల్స్ టు 20. సెల్ఫ్ డాట్ కీ అంటే 10 ఈక్వల్స్ టు 20 కాదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది. సో డేటా అంటే 20 లెస్ దాన్ 10 రాంగ్ కాబట్టి నెక్స్ట్ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఇఫ్ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అంటే ఈ 10కి ఆర్ చైల్డ్ ఉందా? ఎస్ ఉంది. సో ఉంటే ఏం చేయాలి? మళ్ళీ ఈ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అనే ట్రీకి మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ చేసింది. సెల్ఫ్ డాట్ కీ అంటే ఏంటి? ఇప్పుడు 20. సో 20 ఈక్వల్స్ టు డేటా ఏంటి? డేటా 20. సో 20 ఈక్వల్స్ టు 20 అయింది కదా. 20 ఈక్వల్స్ టు 20 అయితే ప్రింట్ నోడ్ ఈస్ ఫౌండ్. సో మళ్ళీ ఇది కూడా నోడ్ ఈస్ ఫౌండ్ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అదనమాట, అలా చెక్ చేస్తుంది. సో ప్రతిదానికి ఒక సబ్ ట్రీని కూడా ఒక ట్రీగా తీసుకొని కోడ్ అంతా రికర్షన్ ఫార్మాట్ అంటే అదే మళ్ళీ రిటర్న్ అవ్వాలి, అదే మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 10 సెర్చ్ చేద్దాం. సో ఇప్పుడు డేటా వచ్చేసరికి 10. సెల్ఫ్ డాట్ కీ ఏంటి? 10 ఈక్వల్స్ టు 10గా వచ్చేసింది. సో ప్రింట్ నోడ్ ఈస్ ఫౌండ్. సో దీనికి కూడా నోడ్ ఈస్ ఫౌండ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 30 చూద్దాం.
30 చూద్దాం. సో 30 కావాలంటే ఇప్పుడు డేటా వచ్చేసరికి 30, సెల్ఫ్ డాట్ కీ అంటే 10 ఈక్వల్స్ 30 కాదు. సో ఇక్కడికి వెళ్తుంది. సో 30 లెస్ దాన్ 10 కాదు. సో ఇక్కడికి వెళ్తుంది. సో ఇఫ్ ఆర్ చైల్డ్ ఉంది కదా 10కి, ఎస్. ఇప్పుడు సెర్చ్ చేయాలి. మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ అంటే మళ్ళీ ఇదంతా. సో ఇప్పుడు 20 ఈక్వల్స్ టు 30 కాదు. నెక్స్ట్ 30 లెస్ దాన్ 20 కాదు. మళ్ళీ ఎల్స్కి వచ్చింది. ఎల్స్కి వచ్చాక మళ్ళీ ఆ చైల్డ్ ఉందా లేదా అని చూసిద్ది. ఇప్పుడు ఈ 20కి ఆ చైల్డ్ ఉందిగా. సో మళ్ళీ ఏం చేస్తుంది, ఇది సెర్చ్ ఆపరేషన్. మళ్ళీ సెర్చ్ ఆపరేషన్ ఫస్ట్ నుంచి ఈ 25కి. సో ఇక్కడికి వెళ్తుంది. ఇఫ్ ఆ సెల్ఫ్ డాట్ కీ అంటే 25 ఈక్వల్స్ టు 30 కాదు. నెక్స్ట్ డేటా 30 లెస్ దాన్ 25 కాదు, ఎక్కువే. 30 అనేది 25 కన్నా ఎక్కువే. సో మళ్ళీ ఎల్స్కి వచ్చి ఇఫ్ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్. సో ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అనేది ఉందా, సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అనేది దీనికి లేదు కదా. సో 25కి లెఫ్ట్ చైల్డ్ లేదు, రైట్ చైల్డ్ లేదు. సో అప్పుడు ఏం చేసిద్ది, ఇఫ్ సెల్ఫ్ డాట్ ఆర్ చైల్డ్ అంటే ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చింది. నోడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ట్రీ. సో దీనికి ఏం ప్రింట్ అయింది, నోడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ట్రీ అనేది ఇది ప్రింట్ అవుతుంది. సో ఇలా సర్చ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో మీకు మొత్తం 4 కేసెస్ తీసుకొని, ఒకటి 3, 20, 10, 30 తీసుకొని ఎలా అవుద్దో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.